తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డాయి. ఆషాఢంలోపే పీసీసీ చీఫ్ ను నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని అందరూ భావించగా కాంగ్రెస్ మార్కు రాజకీయం తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైన తర్వాత వాయిదా పడింది. ఈ అంశాలపై పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ క్రమంలోనే నిన్న వెలువడాల్సిన నిర్ణయం మరికొన్ని రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు 2 దఫాలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో రూపొందించిన జాబితాలోని పేర్లపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను దీపాదాస్ మున్షీ తీసుకున్నారు. ఖర్గే, రాహుల్తో మొన్న లేదా నిన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీలు సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఉదయం వరకు సీఎం సహా 4గురికి ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు. నిన్నంతా అధికారులతో సమీక్షలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక కూడా వేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నిన్న హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం పార్టీలో కేకే చేరిక తర్వాత ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సమావేశమై చర్చలు జరిపారు. పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి కొంతసేపు అంతర్గతంగానూ సంభాషించారు. చర్చల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవిపై ఇంకా చిక్కుముడులు ఉన్నాయని గ్రహించిన అగ్రనేతలు మరోమారు భేటీ కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ 2 అంశాలపైన మరోసారి సమావేశమవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా నిన్న భేటీ అనంతరం ఖర్గే బెంగళూరుకు పయనమవగా కేసీ వేణుగోపాల్ కేరళ వెళ్లినట్లు సమాచారం. ఖర్గే నివాసంలో చర్చల సమయంలో పీసీసీ పదవిని ఆశిస్తున్న నేతలు మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, బలరాం నాయక్ తో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వాకిటి శ్రీహరి అక్కడే ఉన్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ కంటే ముందే ఖర్గేని కలిసి వెళ్లిపోయారు.